ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు కల్వకుర్తిలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. అన్న, ఏం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా మీ మీద, మీ బంధువుల మీద? అసలు కరెక్ట్గా మీకే అర్థమైంది కదా. నాకు అసలు యాక్చువల్గా వారిని ఫోన్ ట్యాపింగ్ ఉంది అని చెప్పేసి పిలిచేంత వరకు నాకు తెలియదు. ఏదో జరుగుతుంది అనుకునేవాడిని ఎలక్షన్ టైంలో. మరి ఆ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నేను గెలవద్దని చెప్పి చేసినటువంటి కార్యక్రమంలో మా బంధువులది, నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరి కూడా కాన్స్టిట్యున్సీలో ఫోన్ ట్యాపింగ్ పెట్టేశారు. ఒకటే విషయం అడుగుతానండి, మా బంధువుల అని కాకుండా ఆయన బంధువులది ఇచ్చినన్నారు. ట్యాపింగ్ చేయడంలో ఎవరి బంధువులవి కూడా చేయొద్దు కదా, అది అక్కడ పక్కకెట్టేసినట్లు అవుతే ఆయన బంధువులు అంటుండ్రు. వెంకటేశ్వరరావు అని మా దగ్గర కల్వకుర్తిలో గ్రామమైన గుండూరు, నాకు ఆయన ఫ్రెండు, పొలిటికల్ లీడర్ కూడా. ఆయనది ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. మీరు చేసిరని అడిగిండ్రు. మరి ఆయనకు చుట్టం ఎలా అవుతాడండి? ఈయన రావు బెలమ ఆయన. తర్వాత రాజిరెడ్డి అని మా బ్రదర్ సన్ను, ఆయనది ఇచ్చిండ్రు, పిలిచినారు. మరి ఆయన చుట్టం ఎట్లయితే నాకైతే లేదు. ఒకవేళ వెంకటేశ్వరరావు చుట్టం అనుకున్నా కూడా నాకు తెలియకపోతే ఫ్రెండ్స్ కాబట్టి మరి నా ఫ్యామిలీ మెంబర్స్ కదా. అంటే ఆయన విచారణకు పోయి వచ్చిన తర్వాత ఒక పంచాయతీ విషయంలో వాళ్ళ నెంబర్లు ఇవ్వాల్సి వచ్చింది తిరుపతనకు అని చెప్పారు కదా. మరి మీరేమో మా బంధువులు, మా సన్నిహితులు అంటున్నారు. అంటే మీతో పాటు మీ బంధువుల సన్నిహితులే అన్ని ట్యాపింగ్ అయినాయి అంటారా ఫోన్లు? అందరూ చేశారు కదా. ఈయన ఇప్పుడు రాజిరెడ్డిది, తర్వాత అదేవిధంగా వెంకటేశ్వరరావుది చేసిండ్రు. ఆ నెంబర్స్ వచ్చినాయి పేపర్లలో, మీడియాలలో కూడా అవే ఇచ్చిండ్రు. మరి మళ్ళీ బంధువులు అంటారు ఏంటి? ఆయన బంధువులు ఎట్లా అవుతారు? ఆయన బంధువులు ఒకవేళ క్యాస్ట్ వేరే అయినా బంధువులు కావచ్చు, కానీ నాకేం బంధుత్వం లేదు కదా ఆయనతోటి. మరి ఆయన చేసినది అనేది తప్పుడు పని, రాజకీయంగా ఏదో చేయాలని అని చెప్పి చేసిండ్రు. అయినా కూడా కల్వకుర్తి ప్రజలు మరి ఆయన అన్ని చేసినా, ఏ విధంగా పెట్టినా కూడా నమ్మకంతో పని చేస్తారన్న ఉద్దేశంతో అందరికి అందుబాటులో నేను ఉంటాను కాబట్టి నన్ను గెలిపించారు. ఆయన కూడా నిలబడ్డాడు, ఇంకా వేరే వాళ్ళు కూడా నిలబడ్డారు. ఆయన నాకు అవకాశం ఇచ్చిండ్రు, నేను ఆ పని చేస్తా ఉన్నా. ఆయన మీద ఆరోపణలు చేయడానికి కాదు, ఆయన నన్ను ఓడగొట్టాలి, అక్కడ రాకుండా చేస్తానని చెప్పి. అప్పటికి మీరు బీఆర్ఎస్ లోనే కొనసాగారు, అయినప్పటికీ కూడా మీ ఫోన్లు, మీ బంధువుల ఫోన్లు ట్యాప్ చేశారంటారా? తెలుస్తుంది కదా, ఇట్స్ వెరీ క్లియర్. ఆయన బంధువులు అని చెప్పుకుంటుండ్రు. ఇప్పుడు రాజిరెడ్డి అదేవిధంగా వెంకటేశ్వరరావు రెండే చెప్తుండే. ఆయన ఇంకా చాలా చేసిండు, రెండే చెప్పిండ్రు. ఆ రెండింటి గురించి చెప్తున్నా నేను. వాళ్ళ బంధువులు గారు. అయినా వాళ్ళ బంధువులు అయితే చేసేస్తాడా? ఎన్నికల సమయంలో మీకు ఏమైనా అనుమానం వచ్చిందా మీ ఫోన్ ట్యాప్ అవుతుందని? ఎందుకు రాలేదండి? ఇలా బాధలు పెడుతున్నారు. మేము మాట్లాడినప్పుడే ఫోన్లే మాట్లాడితే మాకు ఇలాంటి బాధ వచ్చింది ఇక్కడ అని చెప్తున్నప్పుడు వీళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను ఫోన్లోనే మాట్లాడినా కదా అనుకుంటున్నాం కదా. మా వాళ్ళు మాట్లాడినది ఇట్లా మాట్లాడినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పినవా అని అడుగుతాను. లేదు నన్ను కూడా అడిగింది అంటుండ్రు. ఏముంది, ఎలక్షన్ టైంలో నాకు సపోర్ట్ చేస్తావా అని అడుగుతాము. తప్పేముంది? వాళ్ళు మన వాళ్ళే, అందులో తప్పేముంది? మన వాళ్ళే ఆ పార్టీకి ఉన్నప్పుడు నాతో ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది వచ్చినారు. నేను అవును, అప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్సీకి రిజైన్ చేసి నేను ఇక్కడ వచ్చేసినాను. మరి అలాంటప్పుడు తప్పనిసరిగా కొంతమంది ఫాలో అవుతారు నాకు. మరి వాళ్ళని అందరినీ అడుగుకుంటూ పోతే ఎట్లా అవుతుంది? అడిగిందంటే తెలుస్తుంది కదా. మేము ఇద్దరేమో మాట్లాడుకున్నాం, మీరు నేను మాట్లాడుకుంది. ఆయనకి ఎట్లా తెలిసింది? ఫోన్ ద్వారా తెలిసింది, ఫోన్లో మాట్లాడింది. తప్పుడువి చేసిండు, తప్పుడు పంతాలు వెళ్ళిండు కాబట్టి తప్పుడుగానే మిగిలిపోయినారు. నేను కల్వకుర్తి అభివృద్ధి కోసం వచ్చినాను, అభివృద్ధి చేస్తాను. వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజలు నమ్మకంగా నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి కల్వకుర్తి అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కల్వకుర్తిలో తన ఫోను, తను బీఆర్ఎస్లో కొనసాగినప్పుడు తన ఫోను, తన బంధువుల ఫోన్లు, తన ఆత్మీయుల ఫోన్లు అన్నీ కూడా ట్యాప్ అయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి నేను పోటీ చేసిన క్రమంలో కూడా తన ఆత్మీయుల ఫోన్లు, తన శ్రేయభిలాషుల ఫోన్లతో పాటు తన బంధువుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సో ఈరోజు వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్లారు కాబట్టి అనుభవిస్తున్నారు. ప్రజలంతా కూడా నన్ను నమ్మారు కాబట్టి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పేసి కసిరెడ్డి పేర్కొంటున్నారు. సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.